అల్లె పెంకటి, నా తండ్రి పేరు బక్కన్న. ఇది 5వ సర్వే నెంబరు. ఇది 5వ సర్వే నెంబర్లా నాకు ఒక్కరికి మా చిన్నబాబుకి 1 ఎకరం ఏమంటే ఇచ్చినాకలా సంతకాలు పెట్టమంటే పెట్టలేదు. కొంచెం రాగా పెట్టలే. దాన్ని ఎట్లా చేసుకున్నారో ఏం లెక్కను చేపించుకున్నారు. మేము సంతకాలు చేపించుకుంటే కూడా నేను అదే మాట చెప్పేదానికి పోయినా ఇలా ఆఫీసులకు. ఇట్లా కాదు చంద్రయ్య, ఈ భూమి వాళ్ళది అన్న సర్పంచ్. ఏ మామ నీదే అన్నాడు. నీదే అన్నాకలా ఊకోలేదు. ఈ పోలీసుడు గుంజుకపోతే నన్ను గొర్ర సన్న గుంజుకపోడు కాదు, పోలీసుడు ఒక ఆడిది. ఇంత ఇదా నాకు ఇది వారాక నా పానం అంతా కలకల అనిపిస్తున్నది. కళ్ళకి దారపడుతున్నాయి నాకు. నన్ను ఇది వారాక నా పేరు వెంకటి. ఈ యొక్క పాత ఎల్లాపూర్ గ్రామ శివారులోని సర్వే నెంబర్ 5లో మా భూమి మా తాత పేరు మీద 3 ఎకరాల బిట్టు. ఈ 3 ఎకరాల బిట్టు నుంచి అల్లెపు వెంకటి నరసింహులు అనేట అతనికి మా తండ్రి గారు ఏం చేసినారంటే 1 ఎకరానికి మాత్రమే సంతకాలు పెట్టడం అనేది జరిగింది. ఎకరానికి సంతకాలు పెట్టిండ్రు. ఎకరం భూమి మాత్రమే వాళ్ళకు ఉన్నది. ఇప్పుడు ఆ ఎకరం భూమి ఉన్నది, 2 ఎకరాలేమో మా కబ్జాలో ఉంది. కానీ ఎకరానికి సంతకాలు పెడితే ఎకరం నర పట్ట చేసిండ్రు. వాళ్ళు విఆర్ఓ, వాళ్ళ ఆర్ఐలు, ఆ ఎంఆర్ఓ వాళ్ళు లంచాలు తీసుకొని డబ్బులు తీసుకొని అక్రమంగా అనవసరంగా వీళ్ళు తెలియని వాళ్ళ దగ్గర సంతకాలు తీసుకొని ఎకరన్నర పట్ట చేసిండ్రు. ఇప్పుడు అద్దె ఎకరం మాది పట్ట కటాయి, వాళ్ళకి అద్దె ఎకరం అదనంగా పోయింది. మాకు ఎకరన్నర, వాళ్ళకి ఎకరంన్నర చేశారు. కానీ భూమి మాత్రం వాళ్ళది ఎకరమే ఉంది. మాది 2 ఎకరాలు ఇప్పటి వరకు కబ్జాలో ఉన్నాం. ఈ భూమి కూడా ఎవరు చూసినా కనబడుతుంది. ఇక్కడ ఎవరు చూసినా ఎంత భూమి ఉందనేది కాలి కళ్ళతో చూస్తేనే కనబడుతుంది. ఈ గెట్టు ఎంత ఉంది, ఆ గెట్టు ఎంత ఉంది అనేది. ఈ విషయంలో కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి ఫిర్యాదులు చేసుకుంటూ వెళ్ళినాము. ఇక్కడికి వచ్చిండ్రు, చూసిండ్రు, సరే చేసేస్తాం, ఇది వాస్తవమే, కరెక్ట్ అని అన్నారు. కానీ అనుడు మాత్రమే అన్నంత వరకే ఇది జరిగిపోయింది. కానీ ఇప్పటి వరకు పట్ట కాలేదు. మా భూమి అక్రమంగా అద్దెకరం కటాయి, వాళ్ళకి అద్దెకరం పట్ట అయింది. భూమి మాత్రం మా అందుబాటులో ఉంది. మా ఆధ్వర్యములే మా కబ్జాలో ఉన్నాం. భూమి పోలేదు, పట్ట మాత్రం పోయింది. దీన్ని పై అధికారులు తక్షణమే ఇక్కడికి వచ్చి, అవసరమైతే ఇక్కడికి వచ్చి చూడండి అసలు ఇక్కడ ఎట్లా ఉంది ఏందనేది. మీరు వచ్చి చూసి మాకు పట్ట వేసి న్యాయబద్ధంగా మా పట్ట అద్దెకరం చేసి ఇవ్వాలనేది కూడా మేము కోరుతున్నాము. అదే రకంగా ఈరోజు పోలీసులు మా నాన్నగిట్ల అక్కడ ఏది మన భూభారతి కోసం గ్రామ పంచాయతీకి వెళ్ళినటువంటి పరిస్థితి. మన భూమి అద్దెకరం పోయింది అని అంటే మరి పోలీసులు జులుం చేసి బలవంతంగా నూకేయడం అనేది కూడా జరిగింది. ఇది కరెక్ట్ కాదు. ఈ నూకేయడము, దొబ్బేయడము, ఇది ఒకవేళ కాళ్ళు చేతులు ఏమన్నా ఇరుగుతే పరిస్థితి ఏం జరిగేది? ఆయన పోలీస్ అధికారి అయి ఉండి ఒక పద్ధతి లేని విధంగా వ్యవహరించడం కూడా అది సరి అయిన పద్ధతి కాదు. దీని మీద మేము చాలా బాధపడుతున్నాము. పై అధికారులు పోలీస్ అధికారిని కూడా యాక్షన్ తీసుకోవాలనేది కూడా, చర్య తీసుకోవాలనేది కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ యొక్క భూమికి కూడా మరి న్యాయం చేసి మా అద్దెకరం మాకు పట్ట వేయాలని కూడా మేము పై అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నాం. పాత ఎల్లాపూర్ ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ విలేజ్ లో భూభారతి సదస్సులో తహసీల్దార్ గారితో కొంచెం వాగ్వివాదం చేస్తున్న రైతుని తహసీల్దార్ అక్కడి నుంచి బయటకు పంపించివేయడం చెప్పడంతో ఏఎస్ఐ రామచందర్ ఆ రైతుతో చాలా దురుసుగా ప్రవర్తించారు. ఆయన నడపట్టి గెంటడం జరిగింది. దీన్ని కోసము చూసిన జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు ఇతని మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని వెంటనే ఆదేశించారు. మా ఉన్నతాధికారులు కూడా దీని మీద వెంటనే దర్యాప్తు చేపట్టి ఇతన్ని సస్పెండ్ చేయడం జరిగింది. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ విలేజ్ లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడున్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు
ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ విలేజ్లో జరుగుతున్న భూభారతి సదస్సుకి అటెండ్ అయిన ఒక రైతు అక్కడున్న తహసీల్దారు రెవెన్యూ సిబ్బందితోటి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన తహసీల్దారు పోలీస్ సిబ్బందికి అక్కడి నుంచి ఆయన పంపించేయమని చెప్పడం జరిగింది. పంపిస్తున్న క్రమంలో ఏఎస్ఐ రామచందర్ అతన్ని చాలా దురుసుగా నెట్టివేయడం జరిగింది. ఇట్లాంటి చర్యల్ని పోలీసులు కూడా ఎవరు హర్షించరు. ముఖ్యంగా నిర్మల్ పోలీస్, మీ పోలీస్ అని మేము ఒక క్రమంగా ప్రజలకు దగ్గర అవుతూ ముందుకు వెళ్తున్న క్రమంలో ఇట్లాంటి చర్యలు అసలు నిర్మల్ పోలీసులు ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. అలాగే మా జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ సీతక్క గారు కూడా ఈ విషయంలో ఆరా తీయడం జరిగింది. మా ఉన్నతాధికారులు కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్పడంతో మేము ఈ ఘటన మీద రిపోర్ట్ తయారు చేసి దీని మీద ఎంక్వైరీ చేసి బాసర రేంజ్ డిఐజీ గారికి ఇది క్రమశిక్షణ చర్యల కోసం సిఫారసు చేయడం జరిగింది. ఈ రామచందర్ ఏఎస్ఐని డిఐజీ సస్పెండ్ చేశారు, విధుల నుంచి తప్పించడం జరిగింది. సర్పంచ్ ఉన్నాడు, సర్పంచ్ మాట్లాడుతున్నాను నేను.